డ్రైవర్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాంట్లో చూసి డిసైడ్ చేస్తారు మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళ స్టేటస్ అబ్బో ప్రిన్సెస్ సెంటర్ సెక్యూరిటీ కవర్ పోలీస్ ఇది అంతటా పెట్టారులే అందరికి బోర్డులు ఇచ్చారు అది పెట్టుకోమని మెంబర్ కంపల్సరీ కావాలి అందరూ అన్ని బిల్డింగ్స్ వెళ్ళిన అన్ని ఆఫీసెస్ అందరికంటే ఆఫీసెస్కు ఓకే వాళ్ళ మెంబర్షిప్ తీసుకోవాలి ఎన్రోల్ చేయండి సార్ అంటే ఇక్కడ ఎలక్ట్రానికల్లీ కనెక్ట్ అయ్యి ఉంటాయి రండి సార్ మేడం మేడం రండి అంతా వాటర్ ఇస్తాము బాగున్నారా బాగుంది సార్ షూర్ మేడం రండి మేడం వీళ్ళు కూర్చుంటారా అనుకుంటా రెండు ముందు ఎవరైతే మీరే చెప్పాలి అందరికీ నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వదేశం ఫస్ట్ అందరికీ నేను ఏదో వీడియో రిలీజ్ చేశారని తెలిసింది మాకు మార్చి కల్లా ఇస్తామని కాస్త మాకు హోప్ వచ్చింది కొంచెం హోప్ ఎప్పుడు కూడా నేను డిసౌట్ చేయలేదు ఎప్పుడు కూడా చేయలేదు మ్యాటర్ ఇంకెప్పుడు ఇది కొన్ని 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది విషయం అందరికీ తెలుసు చెప్పింది నేను చాలా క్లియర్గా చెప్పినాను ఏంటంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా మనవి బ్లాక్ అయ్యి లాస్ట్ 2 ఇయర్స్కి మనవి బంద్ అయింది ఎక్కడ జనాలు ప్రచారాలు చేసినట్టు ఏదో ఫ్రాడ్ కానీ లేక ఇంకెవరైనా ఎత్తుకపోయి కానీ అటువంటిది ఏది లేదు దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ షుడ్ ఇఫ్ దే బిలీవ్ ఇట్స్ ఓకే ఇఫ్ దే డోంట్ బిలీవ్ ఆల్సో లేదు 2 ఇయర్స్ కంటే ముందు చాలా సఫర్ అయ్యాను సార్ ఇప్పుడు మీకు ఎక్కువ కనబడుతుంది 2 ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ పొజిషన్ ఉండే సేమ్ సిచ్యువేషన్ ఉండే 22కు ముందర లేదు కదండి 22 దాకా వచ్చాయి ఇంట్రెస్ట్ హాఫ్ వచ్చినాయి కదా హాఫ్ దాకా వచ్చాయి 22 దాకా వచ్చినాయి కదా 22కు ముందర ఏ ప్రాబ్లం లేదు కదా అవునా కాదు అంటే అట్లా కాదు ఎందుకంటే తగ్గించారు ఏమ్మా? మాకు ప్రామిస్ చేసింది 13.5 సరే డిఫరెంట్ యాక్సెప్ట్ చేశారు కదా అమ్మా. దాన్ని మీరు ఆర్బిటరీగా ఎందుకు తగ్గించి ఇవ్వడం మొదలు పెట్టారు అదేనమ్మా చెప్తున్నాను కదా ధన్వంతరి పెట్టి దాదాపు 20 ఇయర్స్ అయింది మనకు 20 ఇయర్స్లో 2004లో ధన్వంతరి ఎస్టాబ్లిష్ అయింది మనకు 2011 తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నాము ఓకే 2011 నుండి మనకు 2022 వరకు కూడా అన్నీ సజావుగానే సాగినాయి ఆ తర్వాత మనకు ఒక 2 వెంచర్స్లలో కూడా మనకి ఇబ్బంది అయింది ఏది మనం రికార్డ్ చేస్తుంటే రికార్డ్ అయిన తర్వాత ఇస్తారులేండి రిక్వెస్ట్ అదే చెప్తున్నానండి అందరూ ఇక్కడ పెట్టుకొని చేసుకోండి సార్ సార్ నేను రికార్డింగ్ మేము వేరే అడుగుతాం నిన్న మార్చిలో ఇస్తామని ఏదో వీడియో వదిలేక అది ఇలా మాకు నిజంగా సార్ ఆనెస్ట్ వచ్చి ప్రాణం లేచి వచ్చిందండి ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ అల్టిమేట్లీ ఇఫ్ యూ గెట్ బ్యాక్ అవర్ మనీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం
that is That's sufficient. See, everything should go amicably. మా కాన్సెప్ట్ ఏమండి ఆస్కింగ్ నాట్ ఇంటర్ఫియర్ టాకింగ్ వెరీ కప్లీ. ఏదో రికార్డింగ్ ఇవన్నీ అచ్చా మీరు అల్టిమేట్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే విల్ వెరీ హ్యాపీ. నేను ఇచ్చారట మాకు తెలిసి ఇప్పుడు వచ్చాం మేము. అదే సార్ మీరు అభ్యంతరం లేదు చెప్తే అరే బాబు ఒక నిమిషం ఉండు ప్లీజ్, ఉండు. ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా, ఇక్కడ అందరికీ కనిపిస్తుంది. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయకండి మీరు. సార్ ఇక్కడ ఉన్నారు, పెద్ద వాళ్ళతో మాట్లాడాలి. అసలు ఆయనతో మాట్లాడుతున్నాం కదా మనం, మిగతా వాడు అంత గుమాస్తాలు దాన్ని ఏమంటారు. సరే సో వాస్తవ పరిస్థితులు టూకీగా చెప్తాను, నాట్ టూ లెంగ్తీ థింగ్. యాజ్ ఐ టోల్డ్ 2004లో వీ హ్యావ్ స్టార్టెడ్ ధన్వంతరి. కంపెనీస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ 2011 ఆన్వర్డ్స్. ఆ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నాం. మేజర్గా 2012-14 ఆ మధ్య నుండి తీసుకున్నాము. అండ్ వాట్ ఎవర్ has taken, they are invested in all ventures. ఆ వెంచర్స్లలో నుండి మనకు కొంత ప్రాఫిట్ వస్తే మెంబర్స్ దాని నుండి మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే లిటిల్ హయ్యర్ అప్ వీ హ్యావ్ గివెన్. అండ్ దట్ వాజ్ సర్వ్డ్ ప్రాపర్లీ టిల్ 2022. జనాలు చెప్పినట్టుగా 20 ఏళ్ళ నుంచి తీసుకున్నారు, మోసాలు చేసినారు, దొబ్బేసినారు, ఇవన్నీ తప్పుడు మాటలు. ఓకే, సో 2022 దాకా జరిగినాయి. ఆ తర్వాత 21లో సుబ్బారావు పోయినాడు. హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ సుబ్బారావు డిమైజ్ ఒక 6 months తర్వాతనే నాకు కూడా విషయాలంతా కొంచెం అవగాహన వచ్చింది. ఇంకా అప్పటి వరకు మేజర్గా 2 వెంచర్స్ మనకు ఇబ్బంది అయినాయి. ఒకటి బెంగళూరు వెంచర్లో 2015 నుంచి 2019 వరకు మనము 21 crores అక్కడ ఇన్వెస్ట్ చేసినాం. దెన్ విజయవాడ వెంచర్లో దాదాపు ఒక 10 crores. ఈ 2 కూడా మనకు టైంకు కాలేదు, డిలే అయింది. వేరియస్ రీజన్స్, వాళ్ళకి అక్కడ ఇది రేరా అప్రూవల్స్ అవి రావడం, అక్కడ బెంగళూరు లేట్ అయింది. ఇక్కడ విజయవాడది వాళ్ళకు రోడ్ అప్రోచ్ సరిగా లేక అది లేట్ అయింది. సో నియర్లీ ఒక డికేడ్ దాకా అవి బ్లాక్ అయినందుకు దాదాపు 40 crores దాకా మనకు మార్కెట్లో స్టక్అప్ అయ్యి డిలే అయింది. ఆ డిలే అయినవి యాక్చువల్లీ 2018-20 ఆ మధ్య ప్రాంతంలోనే మనకు రావాల్సినవి. సో అవి స్టక్అప్ అయిన తర్వాత ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అటు ఇక్కడ చేసేసినారు. కానీ ఇంకా ఇవన్నీ బ్యాక్లాగ్ ఎఫెక్ట్స్ 22 తర్వాత ఎఫెక్ట్స్ పడ్డాయి. అవి టోటలీ బ్లాక్ అయినాయి. దాని ద్వారా మనకి ధరణి పోర్టల్ ఇష్యూ తోటి కూడా మనకు కొంచెం క్లియర్ చేయడానికి మనకు సరిగ్గా కాలేదు. సో దీనిలన్నిట్లతోటి మనకు ఇబ్బందులు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా 22 నుంచి సరిగ్గా చేయలేదు. ఇంకా అప్పుడు అన్నీ అనలైజ్ చేసుకొని మనం ఎవ్రీ ఇయర్ సామూహికంగా ఉపనయనాలు చేస్తుంటాం ఫ్రీగా, ఉచితంగా. సో 2019లో మనం చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్ వాడు బాగా తొందర పెట్టినాడు, ఖాళీ చేయండి. అప్పుడు అనుకున్నాం మనం అప్పటి వరకు రెంటల్ ప్రెమిసెస్లో ఉన్నాం, నెక్స్ట్ టైం మనము నెక్స్ట్ ఇయర్ మన ఓన్ ప్రెమిసెస్లో చేసుకుందాం అన్న ఉద్దేశంతో స్టాఫ్ అంతా ఇచ్చేస్తే దాదాపు మనకు 20 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో దాంతో వీ హ్యావ్ పర్చేజ్ ద ల్యాండ్ హియర్ 2500 square yards. పర్చేజ్ చేసిన తర్వాత ఇనీషియలీ వీ థాట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అవర్ ఆఫీస్ అండ్ సమ్ అపార్ట్మెంట్స్ అవి చేద్దాం అనుకున్నాం. కానీ అది మనకి 2020 ఆ ప్రాంతాన్ని వచ్చేసరికి కోవిడ్ దాంతో అన్నీ తలకిందులయ్యాయి. కోవిడ్ మూలంగా ప్రపంచంలో మొత్తం ఎఫెక్ట్ అయింది, పెద్ద పెద్ద కంపెనీలే మోసుకుపోయింది. అది అప్పుడు వాట్ వీ థాట్ వాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అపార్ట్మెంట్స్, మనకు ఇటు ఆంధ్రాలో తీసుకోండి, ఇటు తెలంగాణలో తీసుకోండి, నియర్లీ దాదాపు ఒక 45-50 lakhs దాకా పాపులేషన్ ఉంది. మనకు ధన్వంతరిలో నియర్లీ ఒక 1200 దాకా డాక్టర్స్ ఉన్నారు. అండ్ కోవిడ్ టైంలో ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. మెంబర్ కనుక పోయి అంటే పేషెంట్ ఎక్కడన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాడు బతికి వచ్చినా డెడ్ బాడీ వచ్చినా మినిమం 20-25 lakhs తప్పకుండా. దట్ వాజ్ ఓన్లీ ఫీల్డ్ విచ్ గాట్ రియలీ ఫ్లరిష్డ్ డ్యూరింగ్ కోవిడ్. సో వాట్ వీ థాట్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఫర్ అపార్ట్మెంట్స్, లెట్ us do a hospital, టెర్షరీ కేర్ హాస్పిటల్. మనకు అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టెర్షరీ కేర్ హాస్పిటల్ మనకి లేదు. అండ్ యు నో టుడే మేజర్ ఇష్యూస్ ఆర్ హెల్త్ ఇష్యూస్. అవి కార్పొరేట్ హాస్పిటల్స్లో మీరు అడుగు పెడితే అది ఇన్సూరెన్స్ ఉన్నది, ఇన్సూరెన్స్ కూడా అయిపోగొట్టి మిగతాది మరి ఇది చేస్తారు, రోడ్లు అయితే తప్ప రోడ్ మీద వేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ వై వాట్ వీ థాట్ వాస్
మనది టెర్షరీ కేర్ హాస్పిటల్ ఒకటి డెవలప్ చేస్తే ఒకటి 2 purposes we thought of. One is we don't have such facility in both states. Second thing, for our people, most of the people, they cannot afford corporate services. So our intention was that top end experts are there in every field, every faculty. So we thought once we create the infrastructure, all facilities will be available at much cheaper prices than corporates. One thing. Second thing, for the last 35 years we are running hospital. We know it. Even if you charge less than 50% of corporates also, there are adequate profits. And that can take care of, ఇప్పుడు అంతవరకు ధన్వంతరి ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే పెట్టింది, అవి వచ్చినప్పుడు వచ్చినాయి, బ్లాక్ అయినప్పుడు ఇట్లా ఇబ్బందులు అయినాయని చెప్పి ఒకటి రెగ్యులర్ రెవెన్యూ మోడల్, ఒకటి ఫండ్ జనరేటింగ్ మోడల్ మనకు ఉంటే ఇవన్నీ కూడా మనకి ఈజీగా అవుతాయి అన్న ఉద్దేశంతో వీ హ్యావ్ షిఫ్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ దాని బదులు హాస్పిటల్ చేద్దామన్నది అది డిసిషన్ ఇట్ వాస్ టేకెన్. అండ్ అది మొదలుపెట్టిన తర్వాత నియర్లీ టుక్ 1 year టు గెట్ ద పర్మిషన్స్. జిహెచ్ఎంసి మనకు హాస్పిటల్ పర్మిషన్స్ రావడానికి 1 year పెట్టింది. ఆ తర్వాత ఇంకా అది అంటే సిటీలో మనకు ఇది పార్కింగ్కు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫర్ పార్కింగ్ గో సెల్లార్ ఉంది. 2 cellars వీ హ్యాడ్ టు. సెల్లార్స్ ఇక్కడ మూసిక్ దగ్గర ఉంది, ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ అది ఒక 5 feet డెప్త్ వెళ్ళంగానే వీ హ్యావ్ ఎన్కౌంటర్ టోటల్ రాక్, టోటల్లీ రాక్, నియర్లీ మోర్ దెన్ 5,000 loads stone వీ హ్యాడ్ టు. అంత రాకి ల్యాండ్ అండి ఇది, అంత రాకి ల్యాండ్ అంత రాక్ వెళ్ళింది, ఇంకా మెత్తగా మట్టి వచ్చేస్తుంది అని అనుకున్నాం మేము. అట్లా అనుకొని మేము కూడా ఇది చేసినాం, కానీ అట్లా సిటీ ఇది కదండి, ఎక్కడో అవుట్స్కట్స్ అయితే యూ కెన్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇన్వెస్టర్స్ అమౌంట్కి హాస్పిటల్కి డైరెక్ట్గా రిలేషన్ ఉందండి. ఇప్పుడు ల్యాండ్ తీసుకునే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ల్యాండ్ పర్చేజ్ చేసిన ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ చేసి మీరు హాస్పిటల్ కడతారు, దాని మీద రెవెన్యూ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బాండ్లు ఏదంటే టు మీ మై క్వశ్చన్ ఈజ్, సార్ ఇంకొక మాట మీరు ఒక హాస్పిటల్ కట్టబోతున్నారు, టోటల్గా చెప్పనిస్తే చెప్తాను. చెప్పండి మీరు మాట్లాడండి. లిజనింగ్ సార్ ప్లీజ్. క్లోజ్ చేయమంటే క్లోజ్ చేసేస్తాను. అది సభమేనా? క్లోజ్ చేయండి. ఇన్వెస్టర్ హాస్పిటల్కి సంబంధం నేను ఏంటి? చెప్పనిస్తే సార్ ఒక్క క్వశ్చన్ మీరు చెప్పండి. మీరు హాస్పిటల్ కట్టడానికి కట్టారు, ఇంత కష్టపడ్డారు, అదంతా డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇప్పుడు వద్దు, తర్వాత చెప్పండి. హాస్పిటల్ కట్టడానికి డిఫికల్టీస్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, హాస్పిటల్ కట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి ఇచ్చారు, దానికి ఆన్సర్ చేయండి ఫస్ట్. ఓకే దానికి హాస్పిటల్ కోసం అని చెప్పి వీ హ్యావ్ రేజ్డ్ ఇష్యూ. దాంతో మనకు ఒక 8 crores వచ్చింది హాస్పిటల్. సెకండ్ థింగ్, నా పర్సనల్ అసెట్స్ ప్లెడ్జ్ చేసి దాదాపు 15 crores దాకా నేను ఫండ్ రేజ్ చేసినాను. ఈ రెండింటితోటి హాస్పిటల్ హెస్ కమ్. ఇన్ఫ్రా ల్యాండ్ కోసం అని చెప్పి డిఎఫ్ఐ ఇన్ఫ్రా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. వన్ థింగ్, హాస్పిటల్ కోసమనే ఫండ్ రేజ్ చేసినాము, దాంతో 8 crores వచ్చింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ హ్యావ్ రేజ్డ్ యాజ్ మార్ట్గేజ్ ఫ్రమ్ మై పర్సనల్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ఫండ్. సో ఇన్వెస్టర్స్ డజంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద హాస్పిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీకు అర్థమవుతుందా లేదా? నాకు అర్థమవుతుంది. కంప్లీట్ చేస్తున్నాం సార్. లేదు సార్, ఇప్పుడు మీరు మొత్తం ఓవరాల్గా చెప్పింది కూడా 100 crores కాదు. కలెక్ట్ చేసింది వచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 325 కోట్లు ఉన్నది. అది కాకుండా టోటల్ 1,500 అని చెప్పి తేలుతున్నది. నేను అనేది హాస్పిటల్ కానీ దేనికి కానీ ఖర్చు పెట్టేది బిలో, మీరు 100 crores గురించి చెప్తున్నారు. ఇక్కడేమో ఇప్పుడు మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకొని చెప్తున్నారా లేదా నాకు తెలియదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ కోసం అని వస్తే దెర్ ఇస్ నో పాయింట్, దెర్ ఇస్ నో డిసైడ్. ఆర్గ్యుమెంట్ కాదు సార్, మీరు You said it is 1,500 crores. వినండి ఒక మాట. Just now you told Yeah. 1,500. Yes. Can you show me the proof? 325 crores మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది సార్. ఇప్పుడు మీరు 100 crores చెప్తున్నారు. ఇంకా మీరు చెప్పిన 320 కాదు, ఇంకా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నది. కానీ 1,500 crores on what basis you are telling? సరే, అది వస్తుంది. సరే అనకండి. Without knowing the facts, don't put forward anything.
సార్ డిస్కషన్ డివేట్ చేయకుండా అదే చేయకుండానే. ఒకటే అదని మాట మీరు- ధన్వంతరి మీరు- లాసెస్ లో ఉంది అని తెలిసి కూడా మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇన్వెస్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ ఏమ్మా? మేము పెట్టడమే 19 లో పెట్టాం సార్. మేము పెట్టడం 19 లో పెట్టాం. మా టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 1.2. When ధన్వంతరి is in losses, why should you collected? ఎందుకు కరెక్ట్ చేసి పెట్టారు? ఇంటికి ఇస్తామని చెప్పి 22 అది తప్పు. మీరు ఆర్గ్యుమెంట్ కానీ వస్తే ఇంకా జస్ట్ వైండ్ ఇట్ అలానే till 22 I said we have paid, we have told till 22 properly. 22 లో పెట్టాం. అమ్మా, 19 నుంచి. till 22 it went మా off అమ్మ well. డబ్బులు ఇబ్బందులు అయినాయి దాంట్లో అన్ని 20 ఏళ్ల నుంచి డబ్బులు తీసుకుంటాం. ఏది ఏమైనా ఎప్పుడు ఇస్తారు అనేది ఒక మాట చెప్తే వెళ్ళిపోతాం సార్. దట్స్ ఇట్. ఇది సింపుల్ సింపుల్. రిలీజ్ చేస్తారు, మార్చిలో ఇస్తాం కదా. మీకు అందుకోసం మేము హోప్లో వచ్చాం అంతకు మించి. చాలా క్లియర్గా చెప్తున్నాను. 2011 నుంచి అదే ఫోన్ బంద్ చేయండి. అది ఎవరు మ్యూట్లో పెట్టండి. డిస్కషన్ చేయండి. 2011 నుండి ఇప్పటి వరకు క్యుములేటివ్గా పెట్టిన వాళ్ళు పెట్టంగా మళ్ళీ తీసుకోగా అది మొత్తం 514 crores from 2011 onwards. Out of that what we have refunded is 340 crores. అచ్చా, Make ఆల్రెడీ it very clear. Make it very clear. మీకు అనుమానం ఉంటే CCS people, they are doing auditing. Let them put the charge sheet. అప్పటి వరకు ఉట్టే ఊహాజనితాలు వద్దు. వాళ్ళు అన్నీ వెరిఫై చేసి charge sheet వేస్తారు కదా. దే ఆర్ డూయింగ్ ఫారెన్సిక్ ఆడిటింగ్ కదా. చేసిన తర్వాత ఇట్ విల్ కమ్ అవుట్. ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. వై షుడ్ వి డిపెండ్ ఆన్ ఆల్ రూమర్స్ అండ్ దిస్ థింగ్. చార్జ్ షీట్లో డెఫినెట్గా వేస్తారు కదా. ఎవ్రీథింగ్ దే హ్యావ్ టేకెన్ అవే ఫ్రమ్ అస్. ఆల్ ద డిస్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టేకెన్ అవే. Out of 414 crores, we have refunded 340 crores. 96 crores we have given as interest. Outstanding total is about 170 change, little change. Properties are there adequate to take care of it. And we Including are lands, working. Emma? ఇంక్లూడింగ్ ల్యాండ్స్ కూడా. Kalpi, we have adequate to clear off every investor's investment. 1500 crores diversion మా తమ్ముడికి ఇచ్చినారు. దీస్ ఆర్ ఆల్ ఫేక్. Okay, sir. By when you are planning to clear 170 crores? Now the issue is because of last 2 years. I told you since 22 we are facing tough time because they are got blocked. Not that they are diverted or fraud was done. It's all wrong. Totally wrong. So got delayed. It's a delay because of that apprehension. అందరు ఒక్కసారి అడగడం, ప్రాబ్లమ్స్ ఉండడం. సో దీనిలన్నిటితోటి ప్రాబ్లమ్ అప్రిహెన్షన్స్ అయినాయి, కేసు అయింది, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్. అండ్ నౌ సిన్స్ కేస్ ఈజ్ ఇన్ ద కోర్ట్, వెన్ హీ కేమ్ ఎస్టర్డే హీ రిక్వెస్టెడ్ మీ. వెన్ హీ రిక్వెస్టెడ్ ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్, ఒకటి కన్ఫ్యూజన్లో అదే మాకు హోప్ వచ్చింది సార్. అది విన్నాక ఇది మాకు. అని చెప్తే కనుక ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ, since case is in the court, what we are planning is all our property details and everything, how we plan to distribute. Advocate is guiding. According to him, within 2-3 months lopala, we'll submit everything to the court from our side. And once court gives the permission, then we can start doing. This is what the అదే నిన్న వీడియో వచ్చిందంటే మాకు హోప్ వచ్చింది. ఈ లోపల చాలామంది చనిపోతారు సార్. అంటే 3 months లోపల. నేను చెప్తున్నా వాళ్ళకని ఇవ్వండి. ఇప్పుడు మాకు ఎవరు యంగ్ జనరేషన్ ఉన్నదో వాళ్ళకి కాకుండా ఎవరైతే మీరు ఐడెంటిఫై చేసేసి ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్గా ఆధారపడ్డారో ఆ డబ్బుతోటి వాళ్ళకి ఇవ్వండి. నేనేమంటున్నా అంటే చనిపోతారు సార్ డెఫినెట్గా 3 months లోపల ఒక 10 మంది చనిపోతారు. నేను క్లియర్గా నేను డిక్లేర్ చేస్తున్నాను. నేను వాళ్ళకి ఇవ్వండి. నేను అనేది అది. వాళ్ళకు ఫెనరల్స్కు మేమే ఎంత మనిషికి 500 వేసుకొని ఖర్చు పెట్టుకున్నాం సార్. అది మేము కూడా చేసినామండి. అట్లనే చెయ్యలే అనట్లేదు. ఈ సిచ్యువేషన్లో చనిపోయినరు. నేను అనేది అది. వేరే విషయంలో చనిపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు దానికి మేము చేయాల్సినది మా సైడ్ నుండి మేము చేస్తాం.
definitely we are doing. And no single day we have closed our office. No, no, Except public holidays, we are running. We are working. I have started my practice and I am coming and sitting. And my brother-in-law is also sitting. He is a general manager in BHEL. Thousands of crores he has handled. Seeing the situation, he has volunteered, he is come, he is working. So from our side, we are doing all the efforts to clear off at the earliest. Actually, Advocate Surendra Garni Kalsinappu, he told only, he asked me two questions. అమ్మా ఉండండి ఇక్కడ ఏనండి ఫస్ట్. దీన్ని ఇటువంటి ఇష్యూస్ డ్రాగ్ ఆన్ చేస్తే అది ఒక జనరేషన్ అయిపోతుంది. 20-30 సంవత్సరాలు అవుతాయి కోట్లకు పోతే. అది ఒక పద్ధతి. లేదు, వీళ్ళంతా తొందరగా క్లోజ్ చేయడం. రెండు పద్ధతులు. నువ్వు ఏదనుకుంటున్నావు కూడా అయినా కాదు. అడిగితే నేను సార్ 20 years నుంచి ధన్వంతరి పెట్టింది తీసుకొని ఇది చేసుకొని పోవడానికి కాదు. ఒక అవుట్ ఆఫ్ ప్యాషన్. It was a Brahmin entrepreneur during my early part of my profession. I have suffered as a Brahmin entrepreneur. ఆ తర్వాత నేను స్టెబిలైజ్ అయిన తర్వాత సంథింగ్ కమ్యూనిటీకి చేద్దామని చెప్పి 2004లో వీ హ్యావ్ స్టార్టెడ్. లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ డన్ అండ్ బట్ ఆఫ్ సిచ్యువేషన్ థింక్ ప్రాబ్లమ్ యాజ్ అరైజన్. మై ఇంటెన్షన్ ఈజ్ ఎట్ ద ఎర్లియస్ట్ క్లోజర్ అని చెప్తేనే అది ఉంటేనే నా దగ్గరికి రాదు. దీన్ని డ్రాగన్ చేద్దామంటే నువ్వు ఇంకో అడ్వకేట్ దగ్గరికి ఉన్నాను. లిటరల్లీ అంతే. అంటే అప్రాక్సిమేట్గా ఎంత పట్టచ్చు సార్ మా ఇంట్రెస్ట్లో? ఇది చెప్తున్నాను కదా. ఫ్రమ్ అవర్ సైడ్ విత్ ఇన్ 2 to 3 months వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఆల్ ద డీటెయిల్స్ టు హిమ్. అండ్ రిమైనింగ్ థింగ్ కోర్టు దాన్ని అంటే ఇంకా అది 2-3 monthsలో మీ సైడ్ నుంచి will be అది మీరు అర్థం చేసుకోవాలి. సార్ ద్వారా వెళ్ళిపోతుంది అక్కడికి, మళ్ళీ అక్కడ తిరగాల, అక్కడ సేమ్ ఇట్లనే తిరగాలి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాస్తవం లోపల థర్డ్ పర్సన్ వస్తే ప్రాబ్లమ్స్ అయ్యేటివి మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఒకటి, అక్కడ 21 crores మనం ఇన్వెస్ట్ చేసాం. ఎక్కడ? బెంగళూరు 2015 to 19 వరకు 21 crores. 2018లో మనకు అవి రిటర్న్ ఇచ్చేసి ప్లాట్స్ అవి ఇచ్చేసి రొటేషన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అది బాగా డిలే అయింది. ఇంకా సుబ్బారావు పోయిన తర్వాత నేను గట్టిగా ఫాలోఅప్ చేస్తే నా ఫోన్ ఎక్కడ పనిచేసింది. మరి అక్కడ పోయి గట్టిగా ఫాలోఅప్ చేసిన తర్వాత ఈ 23rd December వచ్చి ఈ 24th January he has re-entered into agreement that he will start registrations from April onwards and complete within 8 months from that onwards. అంటే ఈ ఇయర్ లోపల. దానికి ఇది కేసు అయినప్పుడు దే హ్యావ్ evaluated and then they have asked wherever you have invested, all the details they have asked. I have explained everything. Then after seeing all those account pay checks only we have given. అది వాడిని పిలిపించి ఆయనను ఇచ్చేస్తే ఇదే డీసీపీ ఆఫీస్లో అందరి మధ్యలో ఇన్వెస్టర్స్ వాళ్ళందరి మధ్యలో కూర్చోబెట్టి అడిగితే ఈ సెడ్ అల్టిమేట్లీ హిల్ గివ్ టోటల్ అది రేట్లు పెరిగినాయి అది ఇది అని చెప్పి 3 lakhs రిసెప్టీ హీ హెస్ ప్రామిస్ టు గివ్. అండ్ దెన్ హీ ఓన్లీ సబ్మిటెడ్ ద లెటర్ దట్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ at the 2,300 per SFT we are selling. To that extent we are submitting the documents also that he has given. So to such an extent he has totally agreed. మీరు రేపు వస్తే రేపు అంటే స్టార్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్స్ మొదలు పెడతా అని చెప్పి మనకు కమిట్మెంట్ ఇచ్చినారు. కానీ వితిన్ 1 weekలో he changed total version. He started telling whatever CCS stays I'll do. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇంకా రిజిస్ట్రేషన్ లేదు, లాస్ట్ ఆగస్టులోను సెప్టెంబర్లో చెప్పింది. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ 2025 జూలై ఎండ్ వరకు విడతల వారీగా మీరు 21 పెట్టినారు కదా, మేము 26 crores డిపాజిట్ చేస్తాము. As per market value, as per his submission, his commitment, much more. it is about 70 crores. Much more. 70 crores వర్త్ది మనకు ఈ ఇయర్ ఎండ్ వరకు 26 crores డిపాజిట్ చేస్తారు. దీంట్లో ఇట్లా సిచ్యువేషన్ అయితే who will be ultimate loser? ఇన్వెస్టర్స్ కదా. ఇన్వెస్టర్స్ కదా లాస్ అయ్యేది.
ఆ ఇది ఒక క్వశ్చన్ వన్ క్వశ్చన్ ఆన్ ద సేమ్ టాపిక్. One question, please allow me. 26 crores is the investment to buy land. What was the amount collected from the investors to buy the land? Is it less than 26 crores or more than 26 crores? 21 crores అని చెప్తున్నారు. టోల్డ్ వెరీ క్లియర్. 21 అన్నారు. ఐ హావ్ టోల్డ్ వెరీ క్లియర్. నేను చెప్పాను. నేను చెప్పినది మీరు అటెంటివ్గా వింటే అనుమానం. How much? 21. Don't disturb in between. 21. So, if 26 crores is given, at least investors will get back their money, right? Why should they have to aspire for more money? From 2015 onwards we have given. 2015 we given. That means literally after 10 years they are adding up 5 crores to us and then they are returning back. That amounts to. If you calculate 8% interest on investors since last year, what is the amount coming? And with interest, is it crossing 26 or not? Did you calculate that? Which one? Investors You involved. calculate అండి. మా దగ్గర ఇన్వెస్ట్ సెగ్మెంట్ You calculate and you do it. What I am telling is we have. మీరేం చెప్తున్నారు? ఈ రోజు 70 crores ఉన్న వాల్యూని 26 crores ఇస్తున్నారు కాబట్టి ఎలా అని అడుగుతున్నారు. నేనేమంటున్నా, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి మీరు ఎంత ఇంట్రెస్ట్ వేసుకుంటే 26 crores టచ్ అవుతుంది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఆ క్యాల్కులేషన్స్ మేము పోదలుచుకోలేదు. You ఆ have to go. క్యాల్కులేషన్స్ కాదు. Question is ఇప్పుడు that you మా have to go and inform investors that I can give only 4% interest because of this reason. I am getting 26 crores. Why should I have to stop encouraging or aspiring to get more than 26 crores? Investors are dying there. You give them their capital amount with less interest, 2% or 4%. మీకు ఎలాంటి రైట్ ఉంది మనం ఎక్కువ క్లెయిమ్ చేయడానికి? ఓనర్షిప్ లేదు కదా మనకు ఒక దానికి అగ్రిమెంట్ ఆన్సర్ మీద చేయండి. MOU మీద ఉన్నాం కదా. నేను చెప్పేది ఏంటంటే మీరు ఆన్సర్ చేయండి. మనం అడిగిన డిస్కషన్ అంటే ప్రతి ఒక్క దానికి నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి, నేను ఇస్తాను. మీరు వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లేక లేదు సార్, నేను- ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఇక్కడ దాకా నేను రావు సార్. అలాగే సార్, ఇప్పుడు నేను మీరు మార్చిలో కల్లా ఇస్తా ఉన్నాం కానీ మాకు హోప్ వచ్చింది మాకు. దానికి మాకు రైట్ లేక కాదు. MOU నేను అనుకుంటున్నాను. MOUనే కాకుండా he has deposited 42 acres of original title deeds with us, and because he has done this kind of play, we went there Bangalore and then we got 42 acres frozen. So right now we are in సో ఫిజికల్ పొజిషన్లో ఉన్నట్టే. till he clears all our thing, we are 100% or 1000% we are safe. That will come to us. Okay. వెరీ గుడ్. ఇంకా అది లోపలికి ఇది వెళ్తుంది. ఇంకొకటి, వన్ థింగ్ ఒకటి. వెరీ క్లియర్. గవర్నమెంట్ జప్తు తీసుకుంది చాముండి ల్యాండ్ అని కోర్టులోనే చెప్పి ఉన్నారు. గవర్నమెంట్ తీసేసుకుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసేసుకుంది అని అంటారు. వాళ్ళు చేస్తున్నది మొత్తము 150 acresలో. వాళ్ళు నోటీస్ ఇచ్చింది నాట్ జప్తు చేసింది. ఓన్లీ నోటీస్ ఇచ్చింది తీసుకుంటామని. అట్లా కనుక ఉంటే కర్ణాటక గవర్నమెంట్ నుండి రూల్స్ ఏంటంటే ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ ఏది ఉందో దాని మీద 3 times దే హ్యావ్ టు గివ్. ఓకే. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఇట్స్ క్లియర్. అండ్ వచ్చిన అవస్థ అంతా ఏంటంటే ఆ 70 crores 26 దానికి ఎన్ఓసి ఇవ్వమని చెప్పి ప్రెషర్ చేసినారు. ఒకటి వాళ్ళు చెప్పిన అడ్వకేట్నే మనం పెట్టుకోవాలన్నారు. ఒకటి ఈ రెండిట్ల మీదనే ఇదేంటి ఏంటంటే వాళ్ళు ఈరోజు ఈ వెంచర్లు చేసినారు, రేపొద్దున ఇంకో వెంచర్లు ఇట్లా చేయడానికి ఏం నమ్మకాలు? అప్పుడు ఎవరికి లాస్? అందరికి కదా. నీ పర్సనల్ ఆస్తులు పెట్టుకొని చెయ్యి, మాకేం సంబంధం లేదు అంటే అట్లాంటి మాట మాట్లాడేటట్లయితే నమస్కారం. మనకున్న ప్రాపర్టీస్ మార్కెట్ వాల్యూ కాకుండా తక్కువలో కొట్టేసి చేసుకుంటాము, మాకు ఇదైతే అయితే నీ ప్రాసెస్ పెట్టి చెయ్యి అని అంటే అదండి. ఈ ప్రాపర్టీస్ అంతా అందరూ ఈ ధన్వంతరి నుంచి కలెక్ట్ చేసినవే కదా, ఆ డబ్బుతోటే కదా మీరు కొన్నారు. అదేనమ్మా, అందుకే అందరికి చేయడానికనే కదా మేము కూడా చేస్తున్నది. ఇప్పుడు ఆ పోనీ 70 crores లాస్ వస్తున్నాను, దాన్ని కొంచెం పక్కన
పక్కన బోర్డు చేసి మిగతా ఇవి ఉన్నాయి కదా వాటిని మీరు అందుకేనమ్మా చేసి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి అదే కదా, ఈ 2-3 monthsలో అన్నిట్లది క్లారిటీ తీసుకొని మనం కోర్టుకు సబ్మిట్ చేసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే చేస్తారు. ఈ సంగతి కొంచెం అర్థమైన వాళ్ళ మెంబర్స్ అందరూ ఏం చేసినారంటే మీటింగ్ పెట్టుకొని మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము కూడా ఇట్లా అందుకోసం వచ్చాం సార్. ఇప్పుడు అదే, NOC approach అడుగుతున్నది అయ్యి- ఈ ల్యాండ్స్ మీదనా ఈ ల్యాండ్స్ ఈ పనులు వాళ్ళు చేయడానికి 70 కోట్లది 26 కోట్లకే చేయడానికి మిగతావి కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు అమ్ముకోవడానికి, రియల్ ఎస్టేట్ అండర్ కట్ ఇష్టం చేశారు. వచ్చిన రేటుకు వాళ్ళు అమ్మేసుకోవడానికి. తర్వాత మొహన నా ఎదురుగానే ఏసీపీ తిట్టి చెప్పినాడు. ఆయన విజయరాఘు మెంబరు, ఆయన ఇది ఉండి ఇది అదే దాందే ప్లాట్ ఉంది, ఇది 26 పెడతాము అని అంటే ఆయన ఉండి ఇదేం సార్ మాకు చెప్తున్నారు ఒక్క మాకు తెలిసింది ఏంటంటే అసలు చాముండి అగ్రహారమే లేదు అక్కడ అసలు ఏమి రాళ్ళు లేదు ఇదేనమ్మా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదన్నా చెప్పుడు మాటలు వినకండి, ఫీల్డ్లో చూడండి, ప్రాక్టికల్ రియాలిటీస్ తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి. ఒక్కసారైనా ఎవరినన్నా మీరు చాముండి అగ్రహారానికి తీసుకువెళ్ళి సైటు చూపించు సైట్ ఎక్కడ లేదు సార్. చాలా మంది చూసినారు, మీరు అడగండి. ఎన్నిసార్లు ఆయనతో నేను అప్పీల్ చేశాను. ఇదే మన ఈమె ఇదే విజయరావు వాళ్ళు వెళ్ళి చూసి వచ్చినారు, మన సులోచన మేడం వెళ్ళి చూసి నేను ఆయన వచ్చింది. అడిగాను సార్, ఆయన ఫోన్ చేశాను, నేను చూడలేదని చెప్పారు ఆయన కూడా. ఆయనే చెప్పారు ఉంది అని అన్నాడు కానీ నేనైతే చూడలేదని చెప్పాను. ఏమి లేదు, బెంగళూరు ఇట్స్ నాట్ టూ ఫార్. కాదు సార్, నేను అనేది ఏంటంటే చాముండి అగ్రహారం గురించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర అమౌంట్ పెట్టిన వాళ్ళు వాళ్ళ వరకు మీరు తగ్గొట్టేయచ్చుగా డైరెక్ట్ ఇప్పుడు మిగతా సమస్యల నుంచి కొంతవరకు తగ్గుతుంది ఇప్పుడు కదా. ఏం చేయాలని ఇప్పుడు ఏదో ఒకటి పీస్ మీల్ కాదండి. ఓవరాల్గా చేద్దామని మీరు ఉద్దేశం. ఇప్పుడు మా ఉద్దేశం అనేది కోర్టు ఇప్పుడు ఇప్పుడు పాతది ఏమనుకున్నా ఏది చేసుకున్నా అని ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్, నో బడీస్ హ్యాండ్. అవర్ ఇంటెన్షన్ ఈస్ అదే నేను మీకు చెప్పబోతుంటే మధ్యలో డిస్టర్బ్ చేయద్దు. అదే విజయరాఘు ఎదురుగా నిలబడ్డాడు, ఇన్వెస్టర్స్ అందరు ఎదురుగా, అక్కడ అఫీషియల్స్ పేరు చెప్పొద్దు, కూర్చొని ఇదే మీకు 26 ఇప్పిస్తామంటే అదేం సార్ ధన్వంతరి వాళ్ళు మాకు ఇది చెప్తే ల్యాండ్ ఇస్తామన్నారు, అది కాస్ట్ ఇంతుంది అని అంటే ఏం మాట్లాడుతున్నావు ఇటువంటి 100 కేసులు ఉన్నాయి మా దగ్గర. తెలుసా మీకు ప్రిన్సిపల్లో ఒక బంతు కూడా రాదు, మేమేదో కష్టపడి మీకు ఇచ్చేస్తున్నాం. దిస్ వాజ్ ద ఆన్సర్. మరి ఆ పెద్ద మనిషి అడుగుతున్నాడు, ఎంత వచ్చినా సరే నేను 100 పెడితే నాకు 20 ఇచ్చినా 30 ఇచ్చినా సరే తీసేసుకుంటాము అని అందరూ ఒప్పుకుంటే దానికి ఒప్పుకుంటాను, నేను ఏదో చేస్తాను. ఆ సమయం మీరు ఎలా ప్రపోజ్ చేయగలుగుతున్నారు దాన్ని? నేను ఇట్లా ఆయన అంటున్నారు, ఆయన అంటుంటే ఇంత ఎస్టీమ్స్ తో చెప్తున్న వాళ్ళు, ఇంత ఎస్టీమ్స్ తో చెప్తున్న మీరు నెల నుంచి 2004 నుంచే మీరు చూడండి, ఒక నిమిషం వినండి. ఇన్వెస్ట్మెంట్ అగ్రహారం మీద ఎంత వచ్చింది, అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు డిపాజిట్ ఇచ్చారు, మీరు ఎంత ఇంట్రెస్ట్ వేస్తే మీ అమౌంట్ ఎంతకు వస్తుంది క్యాల్కులేట్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్కి ఓకేనా కాదని ఇన్వెస్టర్స్ డిసైడ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా. మీరు 70 కోట్లు ఉందా 80 కోట్లు ఉందా అనేటువంటి పక్కన పెట్టండి, నేను ఆ మాట మాట్లాడుతున్నా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, సింపుల్. ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్, ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్. అల్టిమేట్ థింగ్ ఈస్ యూ బిలీవ్ మీ వన్ థింగ్, మా ఇంటెన్షన్ ప్రతి ఇన్వెస్టర్కు వాళ్ళది డ్యూ అమౌంట్స్ రావడానికి కోసం అని చెప్పి వీఆర్ పుట్టింగ్ టోటల్ ఎఫర్ట్స్. ఇట్లా దాంట్లో ఇదయ్యి లాస్ చేయడానికి కాదు, దాన్ని కూడా ఏదో డ్రాగన్ చేయడానికి కాదు. కోర్టుకు విత్ ఇన్ 2-3 months లోపల మా సైడ్ నుండి టోటల్ క్లారిటీ వీఆర్ గోయింగ్ టు గివ్. అండ్ ఆ ఇదికే ఇట్లా ఇవన్నీ ఇష్యూస్ తెలిసిన తర్వాత కొంతమంది మీటింగ్ పెట్టుకొని అడ్వకేట్ వాళ్ళకి సలహా ఇచ్చినారు. ఆ సలహా ఇచ్చిన దాన్ని బట్టి ఏంటంటే మ్యాటర్ బిట్వీన్ ఇన్వెస్టర్స్ అండ్ దెన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఈ థర్డ్ ఇన్వాల్వ్ అయితే కనుక ఇట్నే జరుగుతాయి. కాబట్టి డిలే అయిపోతుంది. ఆర్గనైజేషన్ సభ్యులు కూర్చొని ఒకటి
ఇది పెట్టుకొని చేసుకుంటే అవుతుంది. దానికి ఎవరెవరు విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి చేసుకోండి అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి మోర్ దాన్ 800 మెంబర్స్ దే గేవ్ ద కన్సెప్ట్. వెరీ గుడ్. అండ్ దట్ వర్క్ ఈజ్ ఆల్సో మాకు కూడా అమెరికా సెటిల్ అయిపోతే నథింగ్ లైక్ దాట్. కావాలనే కదండి. ఇప్పుడు దీంట్లో కిట్లాట పెట్టుకొని వాళ్ళందరూ అవస్థ పడుతుంటే నాకు ఇది సంతోషమా, లేకపోతే నా పర్పస్ అదా? వీళ్ళు చచ్చిపోతున్నారంటే వాళ్ళు కావాలి, నాకేమైనా ఉద్దేశం, నాకు అవసరాలు ఉన్నాయి. మైండ్ ఈజ్ ఆల్సో మేడం ఇంటికి వచ్చి చూసినారు, వచ్చినారు చూసినారు. కరెక్టేనమ్మా, మీరు అది చూసినారు. ఐ హ్యావ్ సీన్ యూ సో మెనీ టైమ్స్. యూ కేమ్ దేర్ అండ్ దెన్ వచ్చిన తర్వాత మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి. నాకు జరిగింది అవునమ్మా, అవునమ్మా, అది మీరు అన్నది కరెక్టే. కానీ మీరు చూసిన తర్వాత మీరు ఒక్కటి ఆలోచన, ఇటువంటి ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టి దీనిలో నుండి ఏదో దొబ్బుకొని ఫ్రాడ్ చేసుకొని నేను చేయాల్సిన అవసరం నాకుందా? నాకు ఆ ఇంటెన్షన్ ఉందా చెప్పండి? ఒక్కటే పిసరంత అటువంటిది ఏమన్నా ఉందా? నేను ఏమన్నా చేసిన ఎవరు అంటలేదు సార్, కానీ మరి లైఫ్ మెంబర్స్ గా అందుకేనమ్మా, అందుకే ఇప్పుడు ది బ్లాక్ కానంత వరకు అక్కడో ఇక్కడో మిడిల్ క్లాస్ అండి. మేమేం కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళం కాదు. కష్టార్జితాలు తీసుకొచ్చి ఇందులో పెట్టారు. నేను కూడా అట్లా లైఫ్ పెన్షన్ అంతా తీసి ఇందులో పెట్టింది. మా అమ్మ 90 ఏళ్ళు, షీఈస్ క్రైయింగ్. నేను కూడా అట్లా వచ్చిన వాడిని, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వచ్చిన వాడిని. నా కెరియర్ నేను స్టార్ట్ చేసింది సైకిల్ మీద వెళ్తూనే స్టార్ట్ చేసినాను. ఓకే, జస్ట్ 22 వరకు గో త్రూ వన్ టైం ప్లీజ్. ఐ నో ఇట్. మీరు చూసారో లేదా తెలియదు సార్. సంస్థలోకి మీరు పిలిస్తేనే కదా మేము వచ్చాము. అవునా? మా అందరికీ రాలేదు కదా. ధన్వంతరి విలో మీ మరి పుస్తకాలు ఇక్కడ చదివి బ్యాన్ మేము మిల్స్ పెట్టి ఒక సేవ చేస్తున్నారు. అవునమ్మా, అందరం చాలా నేను మీకు అప్పీల్ గ్యాంబ్లింగ్ చేస్తాను. అనుకుని రాలేదు కదా సార్ మేము. నేను మన అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇప్పటికి కూడా, అప్పుడు కూడా, ముందు కూడా మాకు ఏదో దీన్ని జనాలది ఏదో అడ్డగోలుగా తీసుకొని ఏదో ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనే సంకల్పం లేదు. నేను కానీ అది ఆబ్వియస్ గా కనపడాలి మనకి, అందరికీ కనపడాలి కదండి. అందుకే లేదు 3 ఏళ్ళుగా లేదు సార్, లేదు. డబ్బు ఏమైందో తెలియదు, వడ్డీలు రాలేదు. మళ్ళీ అది కాదు, ఇవన్నీ ఏం చేస్తే ఇంప్రెషన్ రాదు కదా. నేను మీకు క్లారిటీ ఇచ్చినాను కదండి. 40 crores మనకు దాదాపు 7-8 years నుంచి స్టక్అప్ అయ్యింది. అది 2022 వరకు సరిగానే అవి కరెక్ట్గా వచ్చింటే ఈ పరిస్థితి వచ్చేది. విజయవాడ ఇష్యూకి ఇప్పటికీ ఒక విక్టిమ్ ఉన్నారు సార్. మరి దాని ఏమండి 2012 ఇష్యూ అది. అదే విజయవాడ ఇష్యూ ఇప్పటికే ఉన్నారు కదా. వాట్ ఎఫర్ట్స్ యు హావ్ పుట్ టు సాల్వ్ ద విజయవాడ ఇష్యూ? అవన్నీ అది ఇప్పుడు మనకు రోడ్ అప్రోచ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు జరిగినాయి. ఇప్పుడు 2021 దాకా సుబ్బారావు చూస్తూ ఉండే. నేను ఫంక్షన్స్ ఇవి అయినప్పుడు నేను వచ్చిపోతా ఉంటే ఆఫ్టర్ సుబ్బారావు డివైస్ ఓన్లీ ఐ స్టార్టెడ్ నెగ్లెక్టెడ్ ఏరియానే అనుకోవాల్సిందే. అది దాన్ని అక్కడనేమో రోడ్ ఎంట్రీ కాలేదు. ఇక్కడ అది ఉన్నవాడు కూడా బ్రాహ్మడే. అది మనకు బెంగళూరు అతను శ్రీవత్సని చేస్తా ఉన్నాడు కూడా బ్రాహ్మడే. సో ఇష్యూస్ అట్లా ఆ రకంగా అయినాయే తప్ప ఏదో దీన్ని తీసుకొని ఇంకో చట్టు పోయి ఫ్రాడ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఇది మాత్రం 100% ఇట్స్ రాంగ్. ఒక్క రూపాయి కూడా పోలేదు. ఈ రోజు కూడా మీరు నమ్ముతారా నమ్మరా, 20 years నుంచి నాది వాలంటరీ సర్వీస్. టిల్ డేట్ ఐ హావ్ నాట్ టేకెన్ ఎ సింగిల్ రూపీ ఆఫ్ ట్రస్ట్ అరే. సార్, యాజ్ ఎ ఇన్వెస్టర్ నా విషయం చెప్తాను. నా కమిట్ చేసినట్టుగా సంవత్సరం ఉన్న తర్వాత కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తే 5,000 ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ తర్వాత 1.5 year అయింది, ఇంతవరకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడగాలి, నాకు కమ్యూనికేషన్ ఈమెయిల్ కానీ మెసేజ్లు కానీ రాలేదు. దీనికి మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ జస్ట్ కమ్యూనికేటింగ్ టు ది ఇన్వెస్టర్? దిస్ ఈజ్ ఇన్ ప్రాబ్లమ్, విల్ పే యూ. 5,000 రూపాయలు కంటిన్యూస్ రిపీటింగ్ తర్వాత ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వలేదు. మీరు ఏదో అంటున్నారు కదా, నేను తీసుకోవాలనుకోవట్లేదు ఇదని. సార్, స్మాల్ అమౌంట్ ఇస్ మై పెయిన్. I am paying 30% interest on my white money, my hard-earned money. What is the right for you not informing to the investor? What is your right? That is my question. దానికి మీరు ఆన్సర్ చెప్పండి, మిగిలినవన్నీ కలిపి చెప్పకండి.
మిగిలినవన్నీ సార్ కట్టించారు. కట్టడం తనకు వస్తుంది తెలుసా? అవునండి, కరెక్టేనండి. బాగా మేము బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టామండి. మీరు బ్యాంకుల మీరు నుంచి ఉండండమ్మా, అమ్మాయి మీరు ఇంకా- ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు నాకు? దానికి మీరు ఆన్సర్ చెప్పండి. మా కళ్ళకి ఉండండమ్మా, ఒక్క రక్తం నిమిషం. కారుతోందండి మాకు. నన్ను అడగనివ్వండి. మీరు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీ స్టాఫ్? దట్ ఈస్ సింపుల్ క్వశ్చన్. ఒక్కటి కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది, అది నేను ఎన్నాళ్ళు? హార్ట్ అటాక్ లే వచ్చిపోతాం. ఎన్నాళ్ళు ఇప్పుడు నేను కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, మనీ ఇచ్చిన తర్వాత కమ్యూనికేషన్ ఉండాలి కదా. నేను మీరు వచ్చిన